VNR న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 90% మందికి రుణమాఫీ జరిగిందన్నారు. వివిధ సాంకేతిక కారణాలతో కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదని త్వరలో అవుతాయని హామీ ఇచ్చారు. జాతీయ స్థాయిలో పంట రుణమాఫీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బందులున్నా రైతు సంక్షేమ ప్రధానం కాబట్టి 8 నెలల్లోనే రైతులను రుణ విముక్తులకు చేస్తామన్నారు. దాన్ని రాజకీయం చేయాలనే ప్రయత్నం చూస్తాం తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ అపీల్ ఒకటే ఏంటంటే మీరు రైతుకు తోడు నిలవండి. మరి ఏ విధంగా ఈ సాంకేతిక సమస్యలను అధిగమించే అవకాశం ఉందో వారికి గైడెన్స్ ఎక్కడికి వచ్చేది ఉందో వాళ్ళని రుణవితులు చేయడానికి మీరు తోడ్పడాలి. జగిత్యాల జిల్లాకు సంబంధించి 69,673 రైతు కుటుంబాలకు 532 కోట్ల వల్ల రుణమాఫీ ప్రక్రియ అమలు చేయడం జరిగింది. వాళ్ళకి ఇంతవరకు ఏదైతే గ్రీవెన్స్ సెల్కి వచ్చినాయి 3,500 గ్రీవెన్స్ సెల్కు నమోదైనాయి. 3,500 వాళ్ళు నమోదైనాయి. 3,500 ఇంతవరకు వాళ్ళకు సూపర్ గ్రీవెన్సెస్ రీచ్ 3,500. ఈ బ్యాంక్స్ కాక బ్యాంక్స్ అంటే కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ చెప్పా కదా నేను. కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ ఏది చెప్పాలి ఫీడింగ్ లోపల అది జరిగిందని చెప్పాలి. అది కాకుండా ఈ ఆధార్ మిస్ మ్యాచింగ్ కానీ, నేమ్ మిస్ మ్యాచింగ్ కానీ, ఈ కుటుంబ సభ్యుల వివరాల సేకరణకు సంబంధించి ఈ 3 ప్రధానంగా ఇప్పుడు వచ్చినాయి. ఇంకొకటి కూడా ప్రధానమైనది వచ్చింది. నా దాన్ని కూడా క్లియర్గా క్లారిటీగా చెప్తుంది. కొన్ని సందర్భాలలో పట్టాదారు ఎవరి పేరుతో భూమి నమోదై ఉంటుందో ఆయన ఉపాధి నిమిత్తం విదేశాలకు పోతారు. ప్రభుత్వం యొక్క ఆలోచన కానీ లేక వాస్తవం కూడా ఏంటంటే రైతును రుణ విముక్తులు చేయాలి. రైతును రుణ విముక్తులను చేయాలి. రైతు ఎప్పుడు రుణ విముక్తులు అవుతాడు? మొత్తం అప్పు చెల్లించబడ్డప్పుడు మాత్రమే రుణ విముక్తి అవుతాడు. పార్ట్ కట్టితే రుణ విముక్తి కాదు. మీరు అన్నట్టు ఏదైతుందో ఈ 2.5 లక్షలు 3 లక్షల లోపల నువ్వు 2 ఇచ్చేసి 4 లక్షలు కట్టుకోదు నీకెందుకు అని చెప్తానంటే నువ్వు రుణ విముక్తులు మళ్ళీ నువ్వు బకాయి దాడిగా ఉంటున్నావు. నువ్వు ప్రభుత్వము నిన్ను పూర్తి స్థాయి లోపల ఆ అప్పుల ఊబులోకి వెళ్ళి వెలికి తీయాలి. ప్రభుత్వం యొక్క ఆలోచన రైతును ఏదైతుందో ఆ అప్పుల ఊబిలోకి వెలికి తీయాలి. నువ్వు ఎట్లా కట్టుకోవాల్సిందే 3 మాసాలకు కాదు బాబు. నువ్వు ఎట్లా 3 మాసాలు కట్టుకోవాల్సిందే. కట్టుకుని నీకు అప్పు వస్తే కొత్త అప్పులు కూడా రాదు. నిజమబద్ధం. రైతుకు ఒక అవేర్నెస్ పట్టుకొస్తుంది. సిద్ధం ఉన్నది నీకు. మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ అర్బన్ అధ్యక్షులు గనవరపు అంజయ్య మాట్లాడారు. ఇటీవల ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని వ్యాఖ్యలు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చంద్రారెడ్డి ఆదేశాలతో తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు కాంగ్రెస్ లో చేరేందుకు షాపులు కదిపిన ఎవరు పట్టించుకోకపోవడంతో బీఆర్ఎస్ అధిష్టానం మెప్పు కోసమే కాంగ్రెస్ పై అభ్యంతర వ్యాఖ్యలు చేసి లబ్ధి పొందాలని చూస్తున్నాడని ఘాటుగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు. తగులుతాయి కాబట్టి మేము మరోసారి ఏం చెప్తానంటే మేము రుణమాఫీ మీరు చేతనని 9 సంవత్సరాలు కేసీఆర్ దగ్గర మాట్లాడాలని దద్దమ్మలు మీరు. మేము కేవలం 9 నెలలు అయింది. మేము ఆర్థిక పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది ఉన్నా కూడా దాన్ని మేము అధిగమించుకుంటా అన్ని కోణాల నుంచి మేము 3 విడతలతోటి తొందరనే వారం లోపలనే 1 నెల లోపలనే మేము ₹1,00,000 చేసినాం. కొన్ని సాంకేతిక లోపాల వల్ల కొంత ఆధార్ కార్డు, రేషన్ కార్డు అనుసంధానం లేక కొన్ని సమస్యలు లేవనెత్తడం వల్ల వాళ్ళకు ఆగిన వాట వాస్తవం. వాటిని కూడా రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పినారు. ఏం చెప్పినారంటే
ఉన్నత వ్యవసాయ అధికారులు మీ క్షేత్ర స్థాయిలో ఉంటారు, కలెక్టర్ ఆఫీసులో డెస్కులు పెట్టాలి కాబట్టి వాళ్ళకి ఇచ్చి మీకు అర్హులైన వారికి కటాఫ్ డేట్ ఇచ్చిళ్ళు కాబట్టి అర్హులందరికీ చెందుతాయి, ఆందోళన పడొద్దని చెప్పిళ్ళు. ఆర్థిక మంత్రి కూడా మల్లు బట్టి విక్రమార్కు కూడా మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి మీరు అపోలు ఎవరి మాటలు నమ్మొద్దు. ఒక వారం రోజుల క్రితం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అమెరికా పర్యటనలో ఉన్న సందర్భంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ కళ్ళు తాగిన కోతిలా వ్యవహరించడం జరిగింది. అయినా కూడా మొదటిసారిగా ఎందుకనే ఒక ఉదార వైఖరితోనే వదిలివేయటం, రెండవసారి నిన్న ప్రెస్ మీట్లో పెచ్చరిల్లిపోయి మాట్లాడటం దౌర్భాగ్యంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే గురు బ్రహ్మ గురు విష్ణువు గురుదేవో మహేశ్వర అని చెప్పి ఒక విద్యా వ్యవస్థను స్థాపించి విద్యార్థులకు నేర్పిన సంస్కారం ఈ భాష అని చెప్పి ఈ సందర్భంగా తక్కలపల్లి రవీంద్రరావు ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే నీ దగ్గర ఉన్న ఉపాధ్యాయులకు జగిత్యాలలో భారత్ బంద్ పాక్షికంగా కొనసాగింది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పు నిరసనగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. జగిత్యాలలో బస్ డిపో ముందు నాయకులు ధర్నాకు దిగారు. సుప్రీంకోర్టు వెంటనే ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి సైతం ఎస్సీ వర్గీకరణపై మాట వెనక్కి తీసుకోవాలని కోరారు. అందరికీ జై భీమ్. భారత్ బంద్ లో భాగంగా ఈరోజు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా మరియు జగిత్యాల పట్టణంలో పెద్ద ఎత్తున వర్గీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ తీయడం జరిగింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును వెంటనే రద్దు చేయాలని, అదేవిధంగా 341 ఆర్టికల్ ఏదైతే ఉందో 341 ఆర్టికల్ ప్రకారము మరి ఖచ్చితంగా రిజర్వేషన్లు చేయాలి. అదేవిధంగా ఇవాళ మేము అడుగుతా ఉన్నాము, మాలల పైన కుట్ర జరుగుతుంది, ఈ కుట్రను మేము ఖండిస్తూ ఉన్నాము. ఇలా ఈ క్రిమిలేయర్ అంటున్నారు, క్రిమిలేయర్ కేవలము ఎస్సీ ఎస్టీలకేనా? మరి బీసీ సోదరులకు, ఓసీ సోదరులకు, ఈబీసీ సోదరులకు అవసరం లేదా? మరి అబానీ అందానికి అవసరం లేదా? అదాని అంబానికి అవసరం లేదా? కేవలం ఒక ఎస్సీలకే ఈ క్రిమిలేయర్ అవసరమా? కాబట్టి సోదరులారా, ఈ క్రిమిలేయర్ మేము ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఎస్సీలకు చాలా అన్యాయం జరుగుతుంది, అదేవిధంగా మాలకు చాలా అన్యాయం జరుగుతుంది. ఇవాళ వర్గీకరణ పేరు మీద మాలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ప్రభుత్వాలు కూడా కుట్ర చేస్తున్నాయి.
ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రికి ఒకటే మేము చెప్పదలుచుకున్నాము, అయ్యా మాలలు అన్ని రకాల నష్టపోయి ఉన్నారు. మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకొని మరి వర్గీకరణను మీరు కొనసాగించినట్టుంటే మేము ఖచ్చితంగా ఖండిస్తాం. రాబోయే స్థానిక ఎన్నికల్లో మాలల సత్తా ఎంతో మేము చూపిస్తాం. అందుకోసం గౌరవనీయులైనటువంటి మరి ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు మీరు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో రాజీవ్ గాంధీ 80వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. రాజీవ్ చిత్రపటానికి ఎమ్మెల్యే మురళీ నాయక్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ఐటీ రంగానికి పునాదులు వేయడంతో పాటు విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారన్నారు. రాజీవ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు భరత్ చంద్రారెడ్డి, జిల్లా కాంగ్రెస్ నేతలు చుక్కల ఉదయ్ చందర్, గనవరపు అంజయ్య, బండారు వెంకన్న, చెన్నూరు విజయలక్ష్మి, పద్మ విజయ్ తదితరులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువైనాయి. ముందుకు వచ్చిర్రు, కొంచెం బ్యాక్ పడండి, బ్యాక్ జరగండి అన్న, వెనక జరగండి, కొంచెం వెళ్ళండి, ఇంకా జరగాలి. జరగమన్నాడు జరగాలి. స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 80వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు జన్నారెడ్డి భరత్చంద్ర గారి అధ్యక్షతన ఈరోజు వారికి వారి కుటుంబానికి ఘన నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు వారి తల్లి ఉగ్రవాదుల చేతిలో మరణించడంతోనే 30 రోజుల్లోనే తిరిగి ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించి వారికి రాజ్యాంగ అవగాహన ఉన్నా లేకున్నా వారు అనేక సందర్భాల్లో అనేక సభలలో కూడా మాట్లాడి అనేక విషయాలను చర్చించి మనకు సాంకేతికంగా భారతదేశం ఎదగాలి అని ఒక దృఢ సంకల్పంతో మనకు కంప్యూటర్ యుగాన్ని తీసుకొచ్చిన ఘనత భారతదేశానికి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఇక్కడ మనకు ఐటీ రంగానికి ఊతమిచ్చిందే మన స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. మన స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి వారి దృఢ సంకల్పంతో ఈరోజు మనం భారతదేశం ప్రపంచ దేశాల్లోనే అత్యుత్తమమైన సాంకేతికంగా చాలా ఎదిగినటువంటి భారతదేశం వారి ప్రోద్బలము వారి ప్రోత్సాహంతో ఈరోజు మనం ఇక్కడ నిలబడగలుగుతున్నాం. అనేక సేవా కార్యక్రమాలతో పేరు పొందిన సమతా ఫౌండేషన్ మరోసారి ఉదారతను చాటుకుంది. ఇటీవల తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన నిర్మల్ జిల్లా తాండూరు మండలం బెల్తారోడ గ్రామానికి చెందిన చిన్నాన్ని పరామర్శించి 25,000 ఆర్థిక సహాయం అందజేశారు. వీటితో పాటు బాలిక చదువు కోసం ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని మమతా ఫౌండేషన్ చైర్మన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ సాహెబ్ రావు, అనిల్ క్రాంతి ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒక పేద ఒక అర్హులైనటువంటి అమ్మాయి, తల్లిదండ్రులు లేని అమ్మాయిని ఎట్లా కాపాడుకోవాలో మీరందరూ కూడా దీన్ని ఎట్లా పెద్దలకి సమాచారం ఇవ్వాలి, గవర్నమెంట్ కి ఎట్లా సమాచారం ఇవ్వాలి, మాలాంటి వాలంటరీ సమతా ఫౌండేషన్ లాంటి ఆర్గనైజేషన్ కి ఎట్లా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి మీరందరూ కృషి చేయడం వల్ల ఈ రోజు ఈ దుర్గా అనే అమ్మాయికి మరి చాలా ప్రజా మద్దతు వచ్చింది. మరి సమాజంలో చాలా మంది సేవ చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళు ఉన్నారు, సహాయం చేయాలనే ఆలోచన ఉన్నవారు. కాబట్టి మరి వాళ్ళందరూ కూడా ఈ రోజు వచ్చి ఈ పాపకి సహాయం చేయడం జరిగింది. మరి మేము కూడా ప్రైమరీ స్టేజ్ లో ఇక్కడున్న మా సమతా ఫౌండేషన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో సాహెబరావు గాని, మా లక్ష్మణ్ గాని, మా ఇంకో లక్ష్మణ్ గారు ఉన్నారు, మా సుంకట పోషట్ట ఉన్నారు, మా సాయినాథ్ గారు, చాలా మంది పెద్దలు నాతో పాటు వచ్చి అన్నా మీరు ఖచ్చితంగా ఈ దుర్గా అనే అమ్మాయికి మీరు సహాయం చేయాలని చెప్పారు. మరి ఇప్పటి వరకు చాలా మంది గవర్నమెంట్ నుండి గాని అట్లాగే వాలంటీర్ ఆర్గనైజేషన్ నుండి గాని కొంత సహాయం జరిగింది. కానీ ఈ సహాయం ఏంటంటే వాళ్ళు పాపం అమ్మాయి చదువుకోవడానికి, అమ్మాయి జీవనోపాధికి మాత్రమే సరిపోతుంది. కానీ మేము ఈ మా సమతా ఫౌండేషన్ సభ్యులము, ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చాము. ప్రైమరీ స్టేజ్ లో అంటే మొదటి దశలో, 2వ దశ, 3వ దశ, 4వ దశ కూడా ఈ అమ్మాయిని మేము అడాప్ట్ చేసుకుని
ఈ అమ్మాయికి కావలసిన చదువుకు గాని ఈ అమ్మాయికి కావలసిన ఆరోగ్య పరిస్థితులకు కూడా మేము ఎప్పుడు తన వెంటనే ఉండి చాలా మంది ఏం చేస్తారంటే ఏదో సంఘటన జరిగింది కాబట్టి వచ్చి జస్ట్ అలా సహాయం చేసి వెళ్ళిపోతారు. మేము అట్లా కాకుండా మా బయలానే మా నిర్మాణమే మా లక్ష్యమే మేమేంటంటే ఎవరైతే ఆర్ఫన్స్ ఉన్నారో మొత్తం ఒక ఆదిలాబాద్ జిల్లాలోనే కాకుండా 2 తెలుగు రాష్ట్రంలో మేము సేవ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా నాది గొల్లమాడ గ్రామం ముదోల్ నియోజకవర్గంలో నేను ఉంటున్నాను. అదృష్టవశాత్తు హైదరాబాద్ లో మేము వ్యాపారాలు చేసుకుని ఉంటూ ఖచ్చితంగా ఈ సొసైటీకి పే బ్యాక్ చేయాలి, ఇట్లాంటి పేదవాళ్లను ఆదుకోవాలి. మళ్ళీ అట్లాగే డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆదరణ లేక తల్లిదండ్రులకు చదివించే స్థితిగతులు లేక ఆదరణ లేక ఎవరైతే డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ మార్గ మధ్యంలోనే చదువు ఆపేస్తున్నారో వాళ్ళకు కూడా సమత ఫౌండేషన్ సహాయం చేస్తుంది. మీరందరూ ఇక్కడ ఉన్న పెద్దలందరూ గుర్తెరిగి మా పాంప్లెట్ ఇస్తాము, మా నంబర్ ఇస్తాము, ఆ నంబర్కి మీరు ఫోన్ చేయాలి. మన వంతు దేవుడు మనకు ₹1 ఇచ్చాడు, ఆ రూపాయిలో ఒక చారానైనా ఈ సమాజానికి పే బ్యాక్ చేయాలనేది మా ఉద్దేశం. దయచేసి అట్లాగే తల్లిదండ్రులు లేని పేదవాళ్లు ముసలి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకుపోయి మేము హాస్టల్లో పెట్టలేము, ఉంచలేం. కాబట్టి అటువంటి పరిస్థితి ఉన్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము వాళ్లకు కావలసిన సరుకులు మొత్తం వాళ్ళు తినడానికి సరుకులు మొత్తం మేము ఇప్పించే ప్రయత్నం చేస్తాం. మేము వికలాంగులు ఎవరైనా ఉంటే 100% వికలాంగులు ఉంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఇవ్వండి దయచేసి. తల్లిదండ్రులు లేని ఇట్లాంటి నిర్మల్ జిల్లా బైన్స మండల కేంద్రంలో పోలీసులు తనిఖీలు ఇద్దరు దొంగలు పట్టుబడ్డారు. తనిఖీలు నిర్వహించేందుకు పోలీసులు బైక్ ను ఆపగా నిందితులు ఆపకుండా తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఎట్టకేలకు నిందితులను పట్టుకుని విచారించగా చేసిన దొంగ తల ఒప్పుకున్నారు. దొంగలించిన బంగారం వెండి అమ్మినట్లు నిందితులు తెలిపారు. నిందితుల నుండి నగదు, సుత్తే, స్క్రూ డ్రైవర్, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నిందితులకు రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు. थ्री मेंबर्स దొరకలే ఇంకా సార్. 2 लोगों को लास्ट टाइम भी बना हुआ, 3rd पर्सन దొరకలే, इधर దొరికారు. 2 मेंबर्स मिल गए. एक वांटेड. अच्छा, इसमें एक चीज ద్వారకా నగర్లో దాని తర్వాత నేతాజీ నగర్లో 2 హౌసెస్లో హౌస్ బ్రేకింగ్ జరిగింది. సో దీంట్లో ఎఫ్ఐఆర్ వాజ్ రిజిస్టర్డ్ 131/2024. సో అక్కడ ఇన్వెస్టిగేషన్ సమయంలో మనకు ఒక ఫింగర్ ప్రింట్ దొరికింది. ఛాన్స్ ప్రింట్ దొరికినప్పుడు కోతేకర్ రాజు పాత అఫెండర్ అతను, వాళ్ళు ఆల్రెడీ మనము క్యాచ్ చేశాము. లాస్ట్ వీక్కి ప్రెస్ బ్రీఫింగ్ అయింది. అతనికి క్యాచ్ చేసినప్పుడు అతను ఏం చెప్పారు, నా దగ్గర నా కలిసి రాజు లక్ష్మణ్ దోత్రే కూడా ఉన్నారు. రాజు దోత్రే హిస్టరీ ఏముంది, లాస్ట్ 10 years నుండి అతను దొంగతనం చేస్తున్నారు. హౌస్ బ్రేకింగ్, రాబరీ, డకైటీ, ఆల్ సార్ట్ ఆఫ్ క్రైమ్ ఈజ్ డూయింగ్. కానీ లాస్ట్ 10 years నుండి అతనికి ఫొటోస్ లేదు, సిగ్నేచర్ లేదు, ఫింగర్ ప్రింట్ లేదు, ఏం లేవు నా తెలంగాణ పోలీస్ దగ్గర, నా మహారాష్ట్ర పోలీస్ దగ్గర. కానీ మన టీమ్, సో భూషణ్, ఆనంద్, ప్రమోద్, ఈ ముగ్గురు అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సిఐ అండ్ ఎస్ఐ వాళ్ళు ప్రాపర్గా బోకర్, హిమాయత్ నగర్ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి ఎగ్జాక్ట్ ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఎక్కడెక్కడ ఎప్పుడు వస్తున్నారు ఇది డీటెయిల్ రాసి ప్రాపర్గా చేశారు. చేసినప్పుడు హీ వాజ్ అరెస్టెడ్ ఆన్ 20 ఈ రోజు మార్నింగ్కి అతను అరెస్ట్ చేశారు. ఠీకే. ఏమేమి రికవరీ జరిగింది, 2,01,000 రూపీస్ క్యాష్. లాస్ట్ కొత్తగా రాజు దగ్గర 10,000 ఉంది, ఈరోజు 2,01,000 రికవరీ జరిగింది. అతనికి సిడిఆర్ పెట్టాము మనము. సిడిఆర్ నుండి అతనికి లొకేషన్ ప్లస్ అతను చెప్తారు 132లో ఆల్రెడీ ఆ రోడ్ జరిగింది, అంటే నేతాజీ నగర్లో. దాని తర్వాత హనుమాన్ టెంపుల్లో దొంగతనం జరిగింది, అది కూడా 136 ఎఫ్ఐఆర్ అయింది. తర్వాత ఒక 28-29 జూన్కి బట్టి గల్లీలో దొంగతనం జరిగింది, అది కూడా సీసీటీవీలో అది ఒక అక్యూజ్ దొరికింది. అతనికి కలిసి ఇది రాజు దోత్రే రాజు అతని కూడా ఉన్నారు. సో చాలా అఫెన్సెస్ చేశారు. ఇది మన పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ వీ హ్యావ్ 4 ఎఫ్ఐఆర్. ఇఫ్ యూ స్టార్ట్ ఇన్వెస్టిగేటింగ్ ప్రాపర్లీ చాలా నాందేడ్ పోలీస్లో మన పోలీస్లో ఎక్కువ కేసెస్ ఉన్నాయి. సో ప్రాపర్గా మనం ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఫర్దర్
వెళ్ళిపోతాం లోపలికి, మీరు ఫోటో తీసుకుని లోపలికి వెళ్ళిపోతాం, తర్వాత స్టార్ట్ చేద్దాం. ఫోటో లేదు కదా అరే ఇగో పైసలు కాదు చిత్తూరు నగరంలోని మురుకంబంటలో ఉన్న అపోలో వైద్య కళాశాలలో దోస ఆలుగడ్డ కర్రీ పప్పు విద్యార్థులు తిన్నారు. దీంతో సుమారు 150 మందికి పైగా వాంతులు విరేచనలు కావడంతో అందులో 31 మందిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారిని కళాశాలలో ట్రీట్మెంట్ చేస్తున్నారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి బాధితులను పరామర్శించి వైద్యులు మంచి వైద్య సేవలు అందించాలని సూచించారు. 2 టౌన్ సిఐ నెట్టి కంటయ్య తాలూకా ఎస్ఐ రమేష్ బాబు బాధితులను పరామర్శించి వారి వద్ద నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా అపోలో వైద్య కళాశాల ఇన్ఛార్జ్ నరేష్ 14 మంది విద్యార్థులను రాత్రి బయటకు వెళ్లి తిని వచ్చారని తెలిపారు. ఇందులో మొత్తం 25 మందికి జ్వరం వాంతులు అయిందని దీనికి సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తామన్నారు. రాత్రి విద్యార్థులతో పాటు తాను కూడా హాస్టల్లోనే భోజనం చేసినట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొంతమంది ఇందులో డే స్కాలర్స్ ఉన్నారు, హాస్టల్ విద్యార్థులు ఉన్నారు, ఇందులో కొంతమంది బయట స్టూడెంట్స్ ఉన్నారు. కాబట్టి ఇందులో అందరికీ కలిపి 25 మంది మనకు హాస్పిటల్లో చికిత్స ఇస్తున్నాము. ఇందులో ఓన్లీ 9 మాత్రమే జ్వరము వీళ్ళున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా కేవలం ఒక్కసారి స్క్రీనింగ్ చేసి పంపించాలనే ఆలోచనతో తీసుకొచ్చాం. అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. ఎవరు ఎక్కడో హయ్యర్ సెంటర్కి రెఫర్ చేశారనేది ఏం లేదు. అందరికీ జ్వరం, విరేచనాలు, తలనొప్పి అనేది మేజర్గా కంప్లైంట్స్ ఉన్నాయి. అందరూ విద్యార్థులు స్టేబుల్గా ఉన్నారు. ఎవరు ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. దీని గురించి చింతపడవలసిన అవసరం కూడా లేదు. ఇక్కడ ఇందులో వచ్చి ఒక 14 చెప్పడం ఏంటంటే, మేము నిన్న రాత్రి బయట 42 మంది కలిసి ఎక్కడో బయట విద్యార్థులు అందరూ కూడా భోజనం చేయడం జరిగిందని చెప్పారు. అది ఎక్కడ ఏమనేది కూడా మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము విద్యార్థుల దగ్గర నుంచి. వాటి వివరాలు కూడా విద్యార్థుల దగ్గర తెలుసుకున్న తర్వాత మీకు కూడా తెలియజేస్తాము. మేజర్గా ఆ కారణమే మాకు ఎక్కువ కనపడుతుంది. మొత్తానికి దీనికి అన్నిటికీ కారణం కూడా ఆహార కాలుష్యం ఉండొచ్చు అనేది మా డాక్టర్లు చేసిన ప్రాథమికంగా తెలుసుకోవడం జరిగింది. అది పేరెంట్స్ ఇందులో ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది బాధపడవలసిన అవసరం లేదు. ఇక్కడ భయపడవలసిన సిచ్యువేషన్స్ అయితే లేదు. అందరూ నార్మల్గా ఉన్నారు, అందరూ స్టేబుల్గానే ఉన్నారు. వాళ్ళని కూడా 3-4 గంటల ప్రాంతంలో అబ్జర్వేషన్లో ఉన్న వాళ్ళని కూడా డిశ్చార్జ్ చేసి వారికి హాస్టల్ కావచ్చు, వారి ఇళ్లకు పంపించేసాం జరుగుతుంది. సర్జికల్ పెయింటింగ్ బిఎస్సీ నర్సింగ్ ఏ ఇబ్బంది లేదా? ఎప్పుడు ఏం తిన్నారు? మార్నింగ్ దోశ దానికి దోశ పెరుగు ఎక్కడ తిన్నారు? మీ పేరెంట్స్ చిన్న కంప్లైంట్ ఎవరు నాకు అడిగి ఎప్పుడు చిన్న వీడియో తీసుకుంటా. మార్నింగ్ ఏం తిన్నా? నైట్ తినిందే మీకు ఇలా అనిపిస్తుందా? దోశ ఏం తిన్నారా? ఆరు చట్నీ, సాంబారు, దోశ. దానివల్ల మోషన్స్, వామిటింగ్స్ అని ఏమన్నా? వామిటింగ్స్ అండి, ఫీవర్. 10 మంది పిల్లలు వచ్చినారు.
వాళ్ళు అక్యూట్ జీ అంటారు అనమాట. అదే గ్యాస్ట్రైటిస్ వాంతులు బేదులు అవుతాయి. పేషెంట్స్ అందరూ మనకు స్టేబుల్గానే ఉన్నారు. అందరికీ ట్రీట్మెంట్ జరుగుతుంది. వాళ్ళని ఇక్కడ అపోలో తరఫున అడ్మిట్ చేపిస్తాము. గవర్నమెంట్ హాస్పిటల్ సపరేట్ వార్డు కూడా మెయింటైన్ చేస్తాము. ప్రజెంట్ అయితే పేషెంట్స్ అందరూ స్టేబుల్ గా ఉన్నారు. ఒక 10 people పేషెంట్స్ హాస్టల్ నుండి నన్ను కాదు, మన అడ్మినిస్ట్రేటర్ నరేష్ గారు ఆయనకేం తెలుస్తుంది, ఆయన జరిగేది చెప్తారు. జగిత్యాల పట్టణానికి చెందిన యువకుడు బైపాస్ రోడ్లోని RRR వైన్స్ లో మంగళవారం సాయంత్రం బీర్ బాటిల్ కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లి చూడగా బీర్ బాటిల్లో చెత్త పాకురు ఉండడం గమనించిన యువకుడు షాక్ అయ్యాడు. బీర్ బాటిల్ తీసుకొచ్చి వైన్ షాప్ లో రిటర్న్ ఇవ్వగా వైన్ షాప్ యజమాని మరో బీర్ ఇచ్చి పంపారు. అయితే బీర్ బాటిల్లో చెత్త వేస్తే తమకు సంబంధం లేదని, ఆ బాటిల్ తిరిగి కంపెనీకి రిటర్న్ చేస్తామని వైన్ నిర్వాహకులు తెలిపారు. ఇందులో సంబంధించిన బీర్ బాటిల్లో ఫోటో, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బీర్లో మొత్తం కలిసి ఉంది. నేను 9 బీర్లు పట్టకపోయినా పాస్పోర్ట్ అని చెప్తా. పాస్పోర్ట్ నీటిలో పాసుతుంది ఎక్కడ ఉన్నాయి అయితే నీ దాంట్లో మంచిగా తీయవచ్చు. అది కూడా ఫోకస్ గిట్ పెట్టు, గోడకు పెట్టు. ఇది వాయి తీసుకోండి. పొద్దున అంత ధూపం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో జాతీయ ఎస్సీ ఎస్టీ సంఘాల పిలుపు మేరకు భారత్ బంద్ లో భాగంగా దళిత ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో మండలాల్లో సంపూర్ణ బంద్ పాటించారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు సైతం బంద్ కు సహకరించాయి. జైనూర్ కొమరంభీం చౌక వద్ద ఎస్సీ ఎస్టీ దళిత నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా దళిత సంఘ నాయకులు కామ్లే అశోక్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ వర్గీకరణలో ఏ సంఘానికి న్యాయం జరగదన్నారు. ఎస్సీ ఎస్టీ సమాజంలో వర్గీకరణ విషయమై సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయానికి తప్పుపడుతున్నామన్నారు. ఎస్సీలలో జరిగి వర్గీకరణ రేపటి నుంచి బీసీల్లో, మైనార్టీల్లో, బీసీల్లో కూడా జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో దళిత ఆదివాసీ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంఘాలకు సంబంధించిన జడ్జిలు ఉండే అందరూ కూడా 7 జడ్జిల ధర్మాసనం ఏదైతే ఉందో వెనుక తీసుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఈ విధంగా భారతదేశంలో ఈరోజు ఎస్సీ సమాజానికి జరిగిన అన్యాయం రేపు బీసీ సమాజానికి కూడా జరగబోతుంది. త్వరలోనే అదేవిధంగా మైనార్టీ సంఘాలకు కూడా ఈ అన్యాయం జరగబోతుంది.
ఎందుకంటే ఆర్టికల్ 341 ప్రకారము ఎస్సీ సమాజంలో వర్గీకరణ జరిగింది, రేపు బీసీలో కూడా జరుగుతుంది, అదేవిధంగా మైనార్టీలో కూడా జరుగుతుంది. ఆ రోజు ఒకరినొకరు కత్తులతో పొడుచుకుని సచ్చే ప్రమాదం ఉంది, భారతదేశం ప్రమాదంలో ఉంది. కాబట్టి భారతదేశ పౌరులుగా అందరూ కూడా కలిసిమెట్టి ఈ ఉద్యమాన్ని ముందుకు సాగించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ యొక్క నిర్ణయాన్ని వెనుక తీసుకోవాలని, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేయకూడదని దళిత ఆదివాసీ సంఘాల తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. జై కుమ్రం భీమ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నౌ, రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.